ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీ జనని నరసింహస్వామి టెంపుల్ కి వచ్చినాం. ఇక్కడ అన్న ఎవరైనా దావత్లు చేసుకుంటే వాళ్ళు అన్నదానం అవన్నీ ఇక్కడ చేసుకుంటారు. ఇప్పుడు మన సందీప్ ఒక టాస్క్ ఇచ్చినాం. ఇప్పుడు సందీప్ వెళ్ళి ఎవరికైనా అన్నం దానం చేయమని అడుగుదాం. సో చూద్దాం సందీప్ ఎవరైనా అన్నం పెడతారో లేదో. రండి మరి. ఈ ముసలానికి అడుగుతాం అయిపోతుంది. మైక్ ఆన్ ఉందా? ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలా మట్టుకు అయితే ప్రోగ్రామ్ అంతా అయిపోయినట్టుంది. అందరు కూడా వెళ్ళిపోయారు, చాలా తక్కువ అయిపోయారు పబ్లిక్. చూద్దాం, సందీప్ అయితే ముందుకు పోతుంది. అరే ఎక్కువ మంది ముందు దగ్గర పోతానే అతను మన దగ్గర పోతున్నా. నువ్వు మన నేనే ఉందాం. అతను అక్కడిక్కడ తిరుగుతుండు, ఏం ఆలోచిస్తుండో తెలియదు. సో ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. అంటే తిరుగుతున్నాడు. ప్రజెంట్ అయితే ఒకరికి అడుగుతున్నాడు. దొరుకుతుందా? ఉందా? ఉందా? చూడ ఇస్తుండ్రా. ఏమైనా ఫైనల్లీ సందీప్ టాస్క్ అయితే విజయవంతం చేసిండు. అన్నం ఈ టాస్క్ సందీప్ టాస్క్ విజయవంతం చేసిండు. ఇది తిన్న తర్వాత మాట్లాడదాం సందీప్ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి. ఏంటంటే అడిగిండు కదా, ఎట్లా అడిగిండు అన్న దాని గురించి ఒకసారి మళ్ళీ ఆయనకు అడిగి తెలుసుకుందాం. అడిగేటప్పుడు ఏమన్నా డైరెక్ట్ అడిగిండా అంటే అరే ఒక మాట మాట్లాడతాను. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. చాలా బుగులైంది అండి ఫస్ట్ టైం, కానీ ఫుల్ ఆకలైంది. సందీప్ ఇంతకు ముందు బయట అడగడానికి టాస్క్ చేసినావు కదా అన్నం పెట్టమని చెప్పి, అది నీకు ఎట్లా అనిపించింది? నాకు ఫస్ట్ టైం పోవాలంటే బుగులైందండి. నా ఫస్ట్ వీడియో నరసింహస్వామి దగ్గరనే నేను ప్లాన్ చేసిన అంటే నరసింహస్వామి దగ్గరనే. అది నరసింహస్వామి అనుకున్న ఫస్ట్ టైం బుగులు పడిన. అరే ఇస్తారు ఇవ్వకపోతే మా ఓన్కే చెప్పిన, ఇవ్వకపోతే ఇజ్జత్ పోగలది అంటే టెన్షన్ తీసుకోకరాను, అడుగైతే అడుగు, అడగడానికి ఏం సిగ్గుపడకు, అడగడానికి సిగ్గుపడకంటే అడిగినా అండి. అయితే వాడు అన్న తినిపిస్తా నీకు రొట్టెలు, వాళ్ళ మమ్మీ అవి అన్నారు. వాళ్ళ చెల్లెలు నాకే చూడబట్టింది, వాళ్ళందరూ నాకే చూడ సిగ్గుపడబట్టింది. అయితే నువ్వు టెన్షన్ తీసుకోకు. వాళ్ళు ఏమన్నారు అంటే సరే పోతే ఆడ అన్నము రొట్టెలు ఇచ్చిర్రు, చాలా బాగుండే, గట్టి పప్పు ఉండే. అలా మొత్తం అన్నం తినేసిన వాళ్ళు ఇచ్చిరని అక్కడ కింద చూపెట్టినా కదా తింటాడు ఇప్పుడు. ఇంకా థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్, సందీప్ యొక్క ఎక్స్పీరియన్స్ మాత్రం, సందీప్ నేను అడుగుతాడో లేదో అని నేను చెప్పేటప్పుడు అనుకున్నా, కానీ ఎలాంటి మొహమాటం లేకుండా పోయి అడిగిండు. అడిగినందుకు వాళ్ళు కూడా ఏం ఖాళీ చేయలేదు. సో సందీప్ ధైర్యానికి ఇంట్రెస్టింగ్, బట్ ఐ డోంట్ కేర్. మావాడు ఇప్పుడు మేము సందీప్కి కింద ఒక టాస్క్ ఇచ్చింటిమని చెప్పింది కదా ఇంతకుముందు వీడియోలో. ఆ టాస్క్ సందీప్ కంప్లీట్ చేసిండు. మేము కూడా అనుకున్నాం కానీ టాస్క్ కంప్లీట్ చేయడాని. పోయి దూరం దాకా పోయి చూస్తే సిగ్గుపడుకుంటూ పోయిండు, కానీ మేము టాస్క్ అసలు యాక్చువల్లీ అయితే కంప్లీట్ చేయడానుకున్నాం. ఎట్లనో అట్లా పోయి కంప్లీట్ చేసిండు. అడిగిండు, ఏమని అడిగిండు అది మీకు ముంగటి వీడియోలో చూపిస్తాం. పోయి అడిగి మా దగ్గరకు వచ్చిండు. టాస్క్ అయితే 100% కంప్లీట్ చేసిండు. దేనివల్ల కంప్లీట్ చేసినాము ఏమనుకున్నావు అసలు? ఫస్ట్ టైం సిగ్గుపడిన తర్వాత పోతే ఇస్తే ఇయ్యని ఎట్లా అనిపిస్తుందో అని అడిగి. అంటే నీకు వాళ్ళ దగ్గర పోయేటప్పుడు జర ఏమైనా డిస్టర్బెన్స్ లాగా? చాలా సిగ్గు అనిపించిందండి. వాళ్ళందరూ నాకే చూడబట్టిండే. ఫస్ట్ టైం నాకు బుగులైంది. ఆడపిల్లలందరూ నాకే చూడబట్టిండే. అమ్మ ఇదేం ట్రాబోయ్ అనుకున్నాం. దేవుని పేరు తీసిన బుగులు పడలే. ఫస్ట్ నా ప్రాంక్ అంటే ఫస్ట్ ఈ దేవుని దగ్గరనే చేసిన. సరే, విన్నారు కదా మీరు, సందీప్ దాదా ప్రాంక్ ఫస్ట్ టైం గిన్నె నరసింహస్వామి టెంపుల్ దగ్గర చేసిండంట. ఫ్రెండ్స్ అందరు ఎదవలు ఎర్రగా ఉంటాయి నీ పెదవులు. టైం వీడియో కాకుండా మళ్ళీ ఇంకా మంచి వీడియోలు మంచి ప్రాంక్ తీయాలని కోరుకుంటున్నాం. మీరు కూడా సందీప్ దాదాకి సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి సందీప్ దాదా, యాటిట్యూడ్ దాదా.
మీరు కావాలనుకుంటే ఇన్స్టాలో పోయి చూడండి. మళ్ళీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది. ఆ యూట్యూబ్ ఛానల్కి సందీప్ దాదా అని పెట్టిండు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తామని చెప్పి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం. దాన్ని క్లిక్ చేసి జర మా వాళ్ళకి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సందీప్ దాదా అని లింక్ బుక్ చేస్తాం. చాలా ధన్యవాదాలు అండి. ఇప్పటి నుంచి నేను ఇచ్చిన టాస్క్ గురించి ఏమో చెప్తానంటే ఒకసారి సందీప్ మాటలలో తెలుసుకుందాం. చెప్పు సందీప్. ఇన్ని రోజుల నుంచి నేను వీడియోలు తీసిన ఆ పిచ్చి పిచ్చి వీడియోలు ఏదంటే అది తీయబట్టిండే. అందరు ఆ వీడియోలు చూసి అరే వీడియో దీని బతుకు ఇంతే అనుకున్నారు, కానీ వాళ్ళకి ఎవరెవరు అన్నారు నాకు ఇప్పుడు ఎవరెవరు నాకు గుర్తు హైదరాబాద్ కి ఫేమస్ బిర్యానీ నువ్వేనా యువరాని. అంటే నాకు ఈడ నరసింహస్వామి అరే అరే అన్న నువ్వు వీడియోలు తీస్తావా అంటే సెల్ఫీ దిగబట్టిండే నేనే వద్దన్నా కానీ వాళ్ళు చాలా ప్రేమ నుంచి దాన్న దిగుదాం అంటే దిగిన. ఇప్పుడు నేను వాళ్ళ నరసింహస్వామి దగ్గరవి వీడియోలు ఉన్నాయి, ఆ గుండు గాంధీవి వీడియోలు ఉన్నాయి, ఆ వాళ్ళు సంగారెడ్డి నుంచి ఉన్నారు. అన్న నీ వీడియోలు వచ్చాయి యూట్యూబ్లో అంటే ఈయన యూట్యూబ్ ఆడదాకా పోతాడండి, చాలా మంచి యూట్యూబ్ వాడు, నాకు ఎడిట్ చేస్తున్నా అంటే ఇతనే వీడియోలు మొత్తం చాలా మంచిగా తీస్తున్నా. ఎవరికైనా కావాలంటే టెస్ట్ రైడ్ చేయొచ్చా అన్న? స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ముందు వీడియోలో మేము ఇప్పటి నుంచి నా వీడియోలు కామెడీ బంద్ చేసి దీనికన్నా భారీ భారీ వీడియోలు వస్తా, అందరికీ నవ్వుకుంటా ఫన్ వీడియోలు వస్తాయి. పెట్టు బ్రో. ఫ్రెండ్స్ సందీప్ తనతో అయినంత వరకు ఇప్పటి నుంచి మీ అందరికీ కూడా మంచి కంటెంట్లు అందించడానికి ప్రయత్నం చేస్తాడంట. చాలా మంచోడు తను దొరికిన అది దేవుని వల్ల మేము ఇద్దరం దొరికినామంటే. కానీ ఒక్క వీడియో నేను ఏదో టైంపాస్కి తీసిండే. కొందరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసేటటువంటి వాళ్ళు ఏదో అంటారు వీళ్ళేదో అంటారు అని చెప్పి భయపడిపోతారు. సో అట్లాంటి పని ఎవరు కూడా చేయకండి. సందీప్ కూడా అట్లనే చేస్తుండే. నేను చెప్పిన ఇట్లాంటి వాటికి భయపడొద్దు, ఏదైనా పని చేసేటప్పుడు ఎవరెవరో ఏదేదో చెప్తుంటారు కాబట్టి అని చెప్తుంటారు. నువ్వు వదలకుని నీకు నచ్చినటువంటి వాలంటైన్స్ డేకి లవర్ కి గిఫ్ట్ సెట్. నీ ప్యాషన్ నేను వదలొద్దు సందీప్ అని చెప్పి నేను నేను కూడా సపోర్ట్ చేస్తాను, నువ్వు చెయ్యు అని చెప్పి అన్న. సో ఇప్పటి నుంచి సందీప్ మంచి మంచి వీడియోలు మీ అందరి కోసం అందిస్తుంటాడు. మన ఛానల్లో కూడా నేను కూడా వస్తుంటా, సందీప్ కూడా తన ఛానల్లో కూడా తను కూడా వీడియోలు చేసి వదులుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అట్లనే నా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంచిదండి. నాకైతే చాలా ఈరోజు మా ఫ్రెండ్ గార్డ్ తెచ్చిండు. అసలు నేను వద్దంటే నా ఫ్రెండ్ గార్డ్ పోయిందని ఇప్పుడు దాకా వీడియోలో మాట్లాడినా అతను నాకు తెచ్చిండు. అరే నడరా చాయ్ హోటల్లో ఏం కూర్చుంటాడు ఆడ ఊకే చాయ్ ఏం నెత్తి తింటావురా భయ్ అంటే వద్దురా నేను అరే నడరా భయ్ అన్నీ నేను పెడతాను, నీకు తిన్నుడు గిన్నుడు ఎందుకు సిగ్గుపడతావు, నువ్వు చాలా సిగ్గుపడతావు అన్నీ. వాడు ఆ బైక్ తెచ్చిండే, బైక్ వద్దు నాకు కంఫర్ట్, నాకు కూర్చోడానికి రాదురా పండుకుంటా అంటే నీ గురించి నేను ఆటో తెస్తా, కార్ ఆటో తీసుకురావాలా అంటే ఆ కార్ తీసుకురా అంటే ఏ వద్దురా కార్ ఇప్పుడు ఏడా తెస్తారా మళ్ళీ డీజిల్ పైసలు మళ్ళా మనం మిగతా ఏడా అంటే ఆటో తీసుకురారా అంటే వాడు ఆటో తీసుకున్నా అంటే చాలా మంచి పండుకుంటూ వచ్చినాం. పొద్దుగాల 10 గంటలకు బయట వెళ్తే ఇప్పుడు మా వీడియోలు ఒక్క ఫాలో మావా. అయిపోయినాయండి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, కర్ణాటకలో మన తెలంగాణ బండ్లని పట్టడానికి ఎక్కడ